ఏంటి ఇది? తల్లి కూతుళ్ళిద్దరు ఇలా తయారయ్యారు. ఛ, వాళ్ళిద్దరూ కలిసి మన ఇంటిని ఏం చేస్తారో అని భయంగా ఉంది. ఏం చేస్తామమ్మా, కోరి కోరి తెచ్చిపెట్టుకున్నాం కదా, జాగ్రత్తగా దింపుకోవాలి, లేదంటే మనమే తగులబడిపోతాం. అయినా అలేఖ్య చిన్నపిల్ల, తనకేమీ తెలియదనుకుందాం. వాళ్ళమ్మ పెద్దదేగా, తనకైనా బుద్ధుండాలిగా. చెయ్యని తప్పుకి భూమిని నానా మాటలంది. తను తప్పు చేసిందని మనల్ని నమ్మించాలని చూస్తోంది. వాళ్ళ బుద్ధి అదేమ్మా, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఆ తల్లి కూతుళ్ళు అడుగు పెట్టినప్పటి నుంచి అసలు ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. పాపం మాధవ్తో ఎన్నో ఆశలతో కలలు కంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టింది భూమి. తనకు కూడా ఆనందం లేకుండా చేస్తున్నారు. నిన్నటిదాకా అనుకుంటే ఇప్పుడు అలేఖ్య ఇంటికి కోడలై కూర్చుంది. ఇటు అలేఖ్యని ఏమి అనలేము, వాళ్ళ అమ్మని ఏమనలేము. ఏమన్నా అంటే మళ్ళీ రాఘవ బాధపడతాడు. నాకు ఏం అర్థం కావడం లేదు. ఇద్దరు కొడుకులకి బంగారం లాంటి కోడళ్ళు వస్తారనుకున్నాను. ఏదో ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బ్రతికేయొచ్చు అనుకుంటే ఆ కోడలు చూస్తే అలా ఉంది. బంగారం లాంటి భూమి కోడలుగా వచ్చింది అనుకుంటే ఆ పిల్లకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తనని ఎప్పుడు ఇంట్లోంచి పంపించేయాలా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు అనుకుంటే అయిపోతుందా ఏంటమ్మా? మనం ఉన్నాం కదా, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడతారు. వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మనం కట్ చేస్తే చాలు. అమ్మా, విసిగించకుండా సరిగ్గా చెప్పు. నేను కాఫీ పెడుతుంటే మహాలక్ష్మి కన్నెర్ర చేసి నాన్న మాటలంది. నేనన్నీ భరించి కాఫీ తీసుకొస్తుంటే ఆ భూమి ఉంది కదా, అది 4 ఆకులు ఎక్కువే తినింది. వాళ్ల నాన్న 4 రాళ్లు ఎక్కువే వేశాడనే పొగరు చాలా ఉంది. అందుకే కాఫీ నేలపాలు చేసింది. పైగా నాదే తప్పన్నట్టు తల బిరుసుగా సమాధానం చెప్పింది. ఆ మాటలు తన పొగరు చూస్తే నాకే భయం వేస్తుంది. ఈ ఇంట్లో నీ భవిష్యత్తు, అల్లుడికి గౌరవం ఇక ఏమాత్రం ఉండదని అర్థమైపోయింది. విన్నావా బావా? ఇంట్లో అందరూ మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారు. ఆ భూమినేమో దేవతలా చూస్తున్నారు. కారణమేంటి? ఆ భూమి కోటీశ్వరుడి కూతురు కాబట్టి. నన్నసలు అనవసరంగా పెళ్లి చేసుకున్నావు బావా. నా వల్ల మీకసలు ఇంట్లో గౌరవమే లేకుండా పోతుంది. నువ్వు గట్టిగా మాట్లాడాలి బావా, గట్టిగా మాట్లాడాలి. భూమి మన మాధవ్ని ఇష్టపడింది కాబట్టి హరిప్రసాద్ అయ్య గారు మనకి ఫోన్ చేసి సంబంధం మాట్లాడుకుందాం అన్నారు. అలేఖ్య, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నాతోనే ఉంటావా? నిన్ను బాగా చూసుకుంటాననే నమ్మకం నీకుందా? ఏంటి బావా అలా అంటావు? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నీతోనే ఉంటాను. నీ నీడైనా చీకట్లో నిన్ను వదిలేస్తుందేమో కానీ నేను మాత్రం నీ వేలు పట్టుకొని నడుస్తాను బావా. సరే అయితే మనం వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. వెళ్ళి వాళ్లతో గొడవ పడతాడనుకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతామంటాడేంటమ్మా? ఆ మాట విని నేను షాకులో ఉండిపోయానే. కొంచెం ఉంటే గుండె ఆగిపోయేది. ఏం ఆలోచిస్తున్నారు? అదేంటి బావా, నీకందరితో కలిసి ఉండడమే కదా ఇష్టం. అయినా ఇప్పుడు మనం ఇలా బయటికి వెళ్తే నేనే వాళ్ళకి నిన్ను దూరం చేశాననుకుంటారు. నువ్వు మీ ఇంట్లో అందరితో కలిసే ఉండాలి బావా. లేదలేఖ్య, మనం ఈ ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అర్థమైంది. అది కాదు బావా,
ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నిన్ను మీ అమ్మని చాలా బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. వెళ్ళి బట్టలు సర్దండి. సరే. రాఘవ రాఘవ, ఏంట్రా ఈ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాద లేని మీ మధ్య నేను ఉండలేనక్క. ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో మొత్తం నాకు అర్థమవుతుందక్క. అటు తప్పుకో. రాఘవ ఆగు, నా మాట విను. నువ్వంటే మాకు చాలా ఇష్టం. అందరికన్నా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా. నీ వ్యక్తిత్వం మాకిష్టం. నువ్వు బాధపడతావని, నీ మీద ప్రేమ వల్లే నీ దగ్గర కొన్ని విషయాలు నిజాలు దాచామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు రాఘవ. ఈ ఇంట్లో అందరం ఆనందంగా ఉండాలని కోరుకున్నాం, కానీ మీ డబ్బు మీద మాకు ఎలాంటి ఆశ లేదు, ఆశపడం కూడా. నువ్వు మాధవ్ ఇద్దరూ ఆనందంగా ఉండాలనుకున్నావు. మాధవ్ని భూమి ప్రేమించిందని తెలిసి హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చారు. అందుకని మేము నీతో కాకుండా మాధవ్కి భూమినిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాం. ఇంత తెలిసినా నా దగ్గర ఎందుకు దాచారు? చెప్తే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేని మూర్ఖుల్లా కనపడుతున్నానా? రాఘవ, అంత మాట అనుకో. నిజంగా నీ మనసు నొచ్చుకోకూడదనే నిజాన్ని దాచి ఉంచాము. నిజం ఎన్నో రోజులు దాగదు బావా. ఆ విషయం మీకు తెలీదా? నిజాన్ని దాచి హరిప్రసాద్ భూమి మాధవుల ముందు నన్ను వెరివాణ్ణి చేశారు. నా విలువని మీరే తగ్గించారు. భూమి వాళ్ళ అమ్మా నాన్న మన ఇంటికి చాలాసార్లు వచ్చారు. భూమి చదువుని అడ్డం పెట్టి పెళ్లికి ముందే భూమి మన ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేశారు. అప్పటికే బయట ఉంచుతామని చెప్తే మీరెవరూ ఒప్పుకోలేదు.